హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి అయితే అందరి కోసం ఇంట్లో నేనైతే గోధుమ రవ్వతో ఉప్మా అయితే చేయబోతున్నాను. నేను ఫస్ట్ టైం అనమాట గోధుమ రవ్వతో ఇంట్లో ఉప్మా చేయడం. ఎప్పుడూ చేయలేదు. ఎందుకు అంత ఇష్టం ఉండేది కాదు. నార్మల్గా ఉప్మా అంటేనే పెద్దగా ఇష్టం ఉండదు. బట్ ఏంటంటే ఒకసారి ట్రై చేద్దాము. మా ఫ్రెండ్ దగ్గర అయితే ఒకసారి తిన్నాను అనమాట. ట్రై చేద్దామనేసి ఈరోజు అయితే ట్రై చేశాను. దానికోసం గోధుమల రవ్వనైతే ఫస్ట్ మంచిగా వేయించానమాట. వేయించి పక్కన పెట్టేసి ఇక్కడ గిన్నెలో ఆయిల్ అయితే కడాయిలో ఆయిల్ అయితే హీట్ చేసుకొని ఇందులో జీలకర్ర, ఆవాలు, కొన్ని శనగపప్పులు అయితే వేసి వేయించుకుంటున్నాను. పోపు పెట్టాను అనమాట. ఇప్పుడు ఆ పోపులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఇది కూడా కొంచెం వేగనిస్తాను. వేగనిచ్చాక కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాక ఇదంతా ఫైన్గా ఫ్రై అయినాక నెక్స్ట్ మనం వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట. కానీ ఇదేంటంటే కొంచెం డ్రైగా చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట. మా ఇంట్లో ఏంటంటే డ్రైగా ఉంటే ఎక్కువగా ఇష్టపడరు, తినరు. కొంచెం లిక్విడ్ లాగా వాటరిష్గా ఉంటేనే తింటారనమాట. సో అందుకని నేను ఈరోజైతే వీళ్ళకు లిక్విడ్ లాగా ట్రై చేశాను. ఈ వీడియో చేసిన తర్వాత అయితే నేను ఇంట్లోనే మళ్ళీ డ్రైగా అయితే చేశాను. సూపర్గా వచ్చింది టేస్ట్ అనమాట. ఇంకా అప్పుడు అందులో వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. బాగా వచ్చింది టేస్ట్. సో దీన్ని ఇలా వాటర్ అయితే మరగబెట్టేసి ఉప్పు వేసుకొని మనం ఫ్రై చేసుకున్న రవ్వ కూడా వేసేసి ఉడకబెట్టేశాను. ఇదైతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా అయితే ఇది నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.